ఆపూర్యమాణం అచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఈ శ్లోకం భగవద్గీతలో 2వ అధ్యాయంలో. సముద్రంలోకి అనేక నదులు నీరు వస్తూ ఉంటుంది, కానీ అది నిశ్చలంగానే ఉంటుంది. అలాగే ఇక్కడ నదుల్ని కోరికలతో పోలుస్తాడు. మనిషికి ఎన్ని రకాల కోరికలు ఉన్నా సరే కొంతమంది నిశ్చలంగా ఉంటారు, వాళ్ళు శాంతిని పొందుతారు. అయితే కొంతమంది కోరికలకు ఆకర్షించబడినప్పుడు వాళ్ళలో శాంతి అనేది నశిస్తూ ఉంటుంది. అందువల్ల నిశ్చలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే మనలో కోరికలను మనము అదుపులో ఉంచుకోవాలి అని ఈ శ్లోకం యొక్క భావం.